బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి ఆయన సిద్ధాంతాలు, మార్గదర్శకత్వం ఎంతో ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను తెలంగాణ కొరకు హార్నిశలు చేసినటువంటి మహనీయుడి యొక్క 92వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశ్వకర్మ సంఘ నాయకులకు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కొరకు, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, నీళ్లు, నియామకాల సాధన కొరకు ఒక అకుంఠిత దీక్షతో ఆర్నిశలు కృషి చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం మరి ఎట్లయితే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ కొంత సారు కోరుకున్నట్టు ఆత్మగౌరవం, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నిటి సాధన కొరికే వారు కృషి చేసినటువంటి సందర్భంలో కొంత జరిగినాయి. ఇంకా వారి యొక్క ఆశయ సాధనకు వారు ఏవైతే ఆశించిండో, ఏ ఆశయాలైతే తెలంగాణ రాష్ట్రం వస్తే సిద్ధిస్తూ అనుకున్నాడో ఇంకా జరగవలసింది చాలా ఉంది. అందుకొరకే మనమందరం కూడా ఆ మహనీయుడి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఇంకా తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనుకున్నటువంటి అన్ని కూడా నెరవేరినప్పుడే వారికి నిజమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ యువకులారా, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇప్పటికీ కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతున్నాయి. కాబట్టి తెలంగాణ వాదులందరం కూడా మరి ఇలా తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధన హార్నిశలు కృషి చేసిండు. మనమందరం అది ఎప్పటికి కూడా మర్చిపోకుండా వారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆశయాలన్నీ సిద్ధించేంత వరకు మనమందరం కూడా అవసరం వచ్చినప్పుడు అవసరాన్ని పురస్కరించుకొని మనమందరం ఒకటైతేనే తప్ప అనుకున్న తెలంగాణ అనుకున్నట్టు జరగకపోతే మనమందరం ఏకం కావాల్సిన పరిస్థితి ఇప్పుడు చూస్తుంటే కనబడుతూ ఉంది. కాబట్టి రేపు రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ వాదులందరూ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు దాన్ని సాధించేంత వరకు మనమందరం కూడా కష్టపడి అందరం కలిసిమెలిసి మరి ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్